సార్ ఒకటి నిన్న రాత్రి 11:30 గంటల వరకు చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీఎస్ అక్కడ సెంటర్లో ఉండి పర్యవేక్షణ చేసి ఆయన వెళ్ళారని, 1 గంట తర్వాత కూడా లోకేష్ గారు అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారని నేను స్వయంగా అప్పుడు నేను చదివాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా డే అంతా కూర్చుంది. కానీ ఈ రకంగా వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఏసీ రూముల్లో ఉన్నారు, ఆయన దుబాయ్ నుంచి అట్టు వెళ్ళాడు, ఈయన ఆస్ట్రేలియా నుంచి ఇటు వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అక్కడే ఉంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నాడండి? అసలు ఎప్పుడన్నా ఈయన ఇటువంటి సందర్భాల్లో కాల్ఫర్ చేయటం చూసామా? ఎప్పుడన్నా అసలు గ్రౌండ్ లెవెల్లో తిరగడం చూసామా? అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూడలేదు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అస్సలు గుర్తురాదు మనకి. ప్రభుత్వంలో లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని నేను భుజాన్ని ఎత్తట్లేదు, కానీ చార్ధామ్ యాత్ర జరిగినప్పుడు తెలుగు ప్రయాణికులు అక్కడ యాత్రికులు అక్కడ స్టక్ అయిపోతే రాష్ట్రానికి రావడానికి ఏర్పాట్లు చేసినప్పుడు ఆయన ఏమీ ముఖ్యమంత్రిగా లేడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అలాగే రీసెంట్గా యుక్రెయిన్కి సంబంధించిన విద్యార్థులను తీసుకురావడంలో కూడా ప్రోయాక్టివ్, ఇప్పుడు పాయింట్ ఏంటంటే బాధ్యతే, కానీ ప్రోయాక్టివ్ ఉండడం అనేది కూడా ప్రజలు గమనిస్తుంటారు. ఎంత ప్రోయాక్టివ్గా ఉన్నారు, ఎంత చలాకీగా ఉన్నారు, ఎంత ముందస్తుగా ఉన్నారు. ఎస్, నిజంగా ఆయన మొన్నే వచ్చింది దుబాయ్ నుంచి, రెస్ట్ తీసుకునే టైం కూడా ఏం లేదు. 2-3 కార్యక్రమాలు అటెండ్ అవ్వాలంటే అక్కడ హైదరాబాద్, రెండోది హైదరాబాదే కదా ఇంటర్నేషనల్ ఫ్లైట్లన్నీ వచ్చే దిగేది, ఆ మాత్రం సోయి లేదా మనకి? సరే, కనెక్టింగ్ ఫ్లైట్ విజయవాడ కూడా ఉంటుంది, అది వేరే విషయం. అసలు మనకు హక్కు ఉందా? మనం ఎక్కడ ఉంటున్నాం? మనం అసలు ఇక్కడ కాదు కదా ఉంటుంది ప్రస్తుతం, మన కేర్ ఆఫ్ అడ్రస్ బెంగళూరు అయిపోయింది కదా. సరే, మరి అంటే నేను అనుకుంటాం దాన్ని ఆ విమర్శ వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే రివర్స్ గేమ్ అనమాట అనుకోవాలేమో. అయితే మా నాయకుడిని రేపు ఎక్కడున్నారని చెప్పేసి ప్రశ్న వస్తుంది కాబట్టి మనమే ముందు వేసేద్దాం బురద, అంతేనా సార్? లేకపోతే నిజమేనా వాళ్ళు చెప్పేది? ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి, సిటీ ఛానల్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు మీకు కూడా. ఒక విపత్తు వచ్చినప్పుడు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ విపత్తుని ఎలా ఎదుర్కోవాలి, మానవ ప్రాణ నష్టం అనేది జరగకుండా చూడటం, వీలైనంత వరకు ఆస్తి నష్టం తగ్గించడం, రైతులకు సంబంధించి పంట నష్టం ఎట్లా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆ నష్టం భరించే విధంగా వాళ్ళని సంసిద్ధం చేయటం, వాళ్ళకి మారల్ సపోర్ట్ ఉండటం. అదేవిధంగా ఇప్పుడు దాదాపు 1,85,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. సో ఈ 1,85,000 మందికి దాదాపు 2-3 రోజుల పాటు తిరిగి వాళ్ళు మామూలు సాధారణ స్థితికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వంట వండుకునేదాకా వాళ్ళకి టిఫిన్ కానీ, భోజనం కానీ, ఇతర కాలకృత్యాలు తీసుకునేందుకు కానీ, లేదా మంచినీళ్ళు సప్లై కానీ, అది తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2-3 వేలు వాళ్ళకి ఆర్థిక సాయం అందించి మళ్ళీ తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చే వరకు కూడా ప్రభుత్వాల బాధ్యత. ఈ విషయంలో ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా చేస్తుంది. ఎక్కడో కొంతమంది కొన్ని పాకెట్స్ లో అధికార నిర్లక్ష్యం ఉండటం తప్పితే జనరల్ గా మనం చూస్తా ఉన్నాం. గత 2-3 దశాబ్దాలుగా చూస్తే 80కి ముందు వేరే విధంగా ఉంటుంది, 90 తర్వాత వేరే విధంగా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చర్చ జరిగింది, ఇప్పుడు బాబురావు గారు కూడా చెప్పారు. అంటే మనం బిల్డప్ల కంటే కూడా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం 2 నిమిషంలో తెలిసిపోతుంది. వాళ్ళకి మనం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామా, అక్కడ మంచినీళ్ళు ఇస్తున్నామా లేదా, భోజనం పెడుతున్నామా లేదా, టిఫిన్ పెడుతున్నామా లేదా అనేది 2 నిమిషంలోనే వెంటనే మనం సెల్ ఆయుధం ఉంది కాబట్టి అట్లా ఉండే పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీనో ఇంకొకళ్ళు అలా ఫేక్ ప్రచారం చేసినంత మాత్రాన ఇలాంటి సందర్భం, అంటే నేను అనేది ఏంటంటే ఇలాంటి ఆపద సందర్భాల్లో అవేమి ప్రజలు పరిగణించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ జరిగే వాళ్ళందరికీ తెలుసు అక్కడ ఏ పునరావాస కేంద్రంలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసు. ఒకవేళ వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి ఏమన్నా మానవతా దుఃఖంతో వాళ్ళ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు కాబట్టి వెళ్ళి అక్కడక్కడ కొంత పర్యటించడం, మోరల్ సపోర్ట్ ఉండటం, అవసరమైతే సహాయం చేయొచ్చు, దానిలో తప్పులేదు. ఇక్కడ అసలు ఇంకా తుఫాను ఏర్పాట్లు జరుగుతున్నాయి, దాన్ని ఎదుర్కొనడానికి అంతా అధికారంతరంగా పరిశ్రమిస్తుంది. అలాగే అధికార పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రితో సహా అక్కడ ఉన్నారన్నప్పుడు అసలు ఏమీ జరగకుండానే ఆ విధమైన ప్రచారం అనేది మంచి పద్ధతి కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సిస్టమ్ ఉంది, మీరు గమనిస్తే కనుక ఆయన తుఫాను ఒక 1 రోజుల దాకా ఏ ముఖ్యమంత్రి కూడా అధికారులకు వదిలేసేయాలి, అక్కడ ఎవరు కూడా
ప్రజాప్రతినిధులు వెళ్ళకూడదు, లేదంటే ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు కూడా వెళ్ళకూడదు, వెళ్ళినందువల్ల అక్కడ డిస్టర్బెన్స్ జరిగిద్ది అనేది ఆయన సిస్టమ్. ఆయన సిస్టమ్ ప్రకారం చూస్తే వీళ్ళు ఇంకా బాగా పనిచేస్తున్నట్టు లెక్క. వీళ్ళు కూడా ఎవరు అది కూడా మస్తన్ రావు గారు సిస్టమ్ అని నేను అనుకోవట్లా. ఆయనకు ఉన్నటువంటి అది మన నెగిటివ్, అది మైనస్, దాన్ని కవరప్ చేసుకునేటువంటి ఒక స్టోరీ అది. సరే స్టోరీ ఏదైతే సార్ ఆయన సిస్టమ్ ఉన్నప్పుడు, ఆయన సిస్టమ్ అదైనప్పుడు మరి ముఖ్యమంత్రి ఏసీ రూమ్లో కూర్చున్నాడు మాట్లాడేందుకు? మరి వాళ్ళకి చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలి, మన విధానం ఏంటయ్యా అంటే ముఖ్యమంత్రి గారు ఏసీ రూమ్లోనే కూర్చోవాలి, ఏసీ రూమ్లోనే ఉంటారు, అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తారని చెప్పాలి. అదే కదా ఆయన చెప్పింది గతంలో. అది మర్చిపోయి ఏసీ రూమ్లో కూర్చుంటారు. ఎప్పుడు ఏసీ రూమ్లో కూర్చుంటారు? ఇక్కడి నుంచి మానిటర్ చేస్తేనే అక్కడ 14,000 కెమెరాలు ఉన్నాయి ఆర్టీజీఎస్లో నేను వర్క్ చేశాను మీడియా కోఆర్డినేటర్. అక్కడ 14 కెమెరాలు ఉంటాయి. అక్కడ అంటే పొలాల్లో ఉంటాయి అనేది కాదు, అంటే మెయిన్ రూట్లో కూడా ఇప్పుడు దాదాపు 1700 కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నాయి. అక్కడ ఎక్కడ దెబ్బతింది, ఒకవేళ అక్కడ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా వాళ్ళని హెచ్చరించడం, అక్కడ చెట్లను తొలగించడం, ఒకవేళ గుంతలు పడి ఉంటే ఏమన్నా సార్ట్అవుట్ చేయటం, ఇమీడియట్గా అక్కడ రాకపోకలు పునరుద్ధరించడం, లేదంటే అక్కడ పవర్ సెక్టార్ ఏ విధంగా ఉంది, ఎక్కడ దెబ్బతిన్నాయి, ప్రమాదభరితంగా ఉందా, ఆ పవర్ సెక్టార్ సంబంధించి ఏమంటే పునరుద్ధరించడం, ఇవన్నీ కూడా చేయాల్సిన పనులు. ఇప్పుడు విమర్శలతో సంబంధం లేదు. వీళ్ళంటే మనం ఒక చెయ్యేసి ఆ చెట్టుని పక్కకు లాగటమో, లేకపోతే మన పార్టీ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్ రంపాలని పంపించడమో ఈ విధంగా చేయాలి. చేసేవాళ్ళ మీద ఇప్పుడే రాళ్ళేయటం బిగిన్ చేస్తే వాళ్ళని అనవసరమైన వాళ్ళకి ఈ ముందుకొచ్చే వాళ్ళని కూడా ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ బాబు అనే పరిస్థితి. మీరు అబ్జర్వ్ చేయండి, పునరావాస కేంద్రాల్లో ఎవరన్నా అక్కడ అన్నం పెడతలేదా అది చెప్పండి, అది ప్రభుత్వం దృష్టికి తేండి, లేదంటే వీడియో తీసి పెట్టండి, తప్పలేదు. అక్కడ వెంటనే ప్రభుత్వం కూడా స్పందించాలి కూడా. ఒకవేళ అక్కడ అలాంటి పరిస్థితి అవకతవకలు జరుగుతుంటే ఖచ్చితంగా చెప్పాలి. దానిలో ఎటువంటి సందేహం లేదు. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఆయనేమో నాయకుడేమో ఇక్కడ ఉండరు. ఆయన సరే ఆయన విధానంలో భాగంగా అక్కడ ఉంటారు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చేయాల్సింది మా పార్టీ వాళ్ళకి పిలుపునిచ్చాను చెప్తే నాతో పని ఏంది అనేది ఆయన ఉద్దేశం. ఓకే, తప్పలేదు. అక్కడేమో అక్కడ విదేశాలకు వెళ్ళిన వాళ్ళు హుటాహుటీని వచ్చేసి వాళ్ళు 24 గంటలు కష్టపడుతూ రివ్యూలు చేస్తున్నారో, ఆదేశాలు ఇస్తున్నారో, మానిటర్ చేస్తున్నారో, లేదంటే వాళ్ళు హెలికాప్టర్లో వెళ్ళొచ్చారు అవన్నీ కూడా చూస్తా ఉన్నారు. అవన్నీ చూడండి. ఆయన మెహర్బానీ చేస్తున్నారనేది చేస్తే చేయండి. ఇప్పుడు మెహర్బానీ ఏముంది? ఇప్పుడు ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టాలి. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, మీరు అదే కదా అడుగుతుంది. వాళ్ళు దుబాయ్లో ఉన్నారు, ఆయన హైదరాబాద్లో ఉన్నారు. లేరు, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అదే కదా చెప్పాలంటే మా బాధ అదే కదా. ఈ సోషల్ మీడియా మా బాధ అదే కదా. సోషల్ మీడియా వలన వీళ్ళు ఇలా చేసేస్తున్నారంటే ప్రజల్లో ఎక్కడ పాజిటివ్ ఇది వచ్చేస్తుందో అది వస్తే మాకు నష్టం కదా. మమ్మల్ని మర్చిపోతారు. కంపారిజన్ ఉంటుంది కదా సార్. ఇక్కడ మళ్ళీ నాలుగు కట్టుకోవాల్సి వస్తుంది. గూగుల్ డేటా సెంటర్ గురించి గుడివాడ నమ్మనాథ్ గారు ఏం చెప్పారు, వారం రోజులు 10 రోజులు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారు, మళ్ళీ నాలుగు కట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ జనాల్లో వ్యతిరేకత వచ్చింది అనుకోండి, బాగానే చేసింది ప్రభుత్వం చెప్పాలి. మీరు ఎక్కడైతే అవకతవకలు ఉన్నాయో, అవినీతి ఉందో, లేకపోతే అక్కడ ఉదాసీనంగా ఉన్నారో, నిర్లక్ష్యంగా ఉన్నారో అక్కడ మీరు స్పందించండి, ప్రభుత్వం దృష్టిని నిలదీయండి. అసలు నిలదీయాలి కూడా. మీకు ఒక ఆపర్చునిటీ ఏమీ లేకుండా నిలదీయటం అనేది దిగించేసి మనం అలాంటి ప్రచారాలు చేస్తే ఏసీ రూమ్లు అనేదని అది భూమి రాంగ్ అయ్యే అవకాశం ఉందనేది కూడా వాళ్ళు గమనించాల్సిన అవసరం.